హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం రక్త సంబంధం అనే చందమామ కథని చెప్పుకుందాం. బొబ్బర్లంక అనే గ్రామంలో బాలయ్య అనే పేద యువకుడు ఒకడుండేవాడు. వాడికి నా అనేవాళ్ళెవరూ లేరు. అందుచేత వాడు గ్రామంలో కూలీ నాలీ చేసుకుంటూ పూటకూళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఏ చెట్టు నీడనో అరుగు మీదనో నిద్రపోతుండేవాడు. వాడలా ఒక రోజున నాంచారమ్మ గుడి అరుగు మీద రాత్రి నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఆ సమయంలో ఒక యువతి వచ్చి బాలయ్య పడుకున్న అరుగుకు కాస్త దూరంలో ఉన్న మరొక అరుగు మీద కూర్చుని చిన్న మూటొకటి విప్పి అందులో ఉన్నవేవో ఆదరాబాదరాగా తీసి తినసాగింది. బాలయ్య ఆమెను చూసి ముందు ఏదైనా పిశాచమేమో అని భయపడి కళ్ళు మూసుకుని అంతలోనే కాస్త ధైర్యం తెచ్చుకుని ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించాడు. ఆ యువతి ఆ ప్రశ్న వింటూనే ఉలిక్కిపడి నేను కూర్మయ్య కూతురిని అన్నది. అది సరే, ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికెందుకొచ్చినట్టు అన్నాడు బాలయ్య కొంచెం తీవ్ర స్వరంతో. యువతి కాస్త తటపటాయించి నువ్వీ గ్రామం వాడివో కాదో తెలియదు. మా అమ్మ పోయాక మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. మా పిన్ని గయ్యాళిది. తిండి సరిగా పెట్టదు గాని ఇంటెడు చాకిరీ చేయిస్తుంది. ఇవాళ మా నాన్న పిన్ని పొరుగురు వెళ్ళారు. పిన్ని ఏ క్షణాన తిరిగి వస్తుందో అన్న భయంతో పోయిన పండక్కి చేసిన అరిసెలు తెచ్చుకుని తింటున్నాను అన్నది. ఆ జవాబుకు బాలయ్య నవ్వి పాత్రలో దాచిన అరిసెలు లెక్క చూసుకుని నీ పిన్ని నీ దొంగతనం చులాగ్గా గ్రహిస్తుంది. అప్పుడు నీకు దెబ్బలు తప్పవు గదా అన్నాడు. అదంతా తర్వాతి మాట. ముందు రుచిగా ఉన్న అరిసెలు తినేస్తాను అన్నది ఆ యువతి. బాలయ్య ఆమె కేసి జాలిగా చూసి మీ నాన్న కూర్మయ్య దూరపు వరసన నాకు మేనమామ అవుతాడు. మా అమ్మ నాన్న పోయినప్పుడు నా వయసు 10 ఏళ్ళు. నీ వయసు 5 6 అయి ఉంటుంది. అప్పుడు నేను మీ ఇంట్లోనే మామయ్య ఆదరణలో ఉన్నాను. మీ పిన్ని నా మీద 1కి 2 సార్లు దొంగతనాలు అంటగట్టి మీ నాన్న చేత చావ చితగ్గొట్టించింది. నేను ఇల్లొదిలి ఎవరింత ముద్ద పెడితే వాళ్ళింట చాకిరీ చేస్తూ పెరిగి పెద్దయి ఇప్పుడు కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాను. అవును, అన్నట్టు నీ పేరు సునీత గదా అని అడిగాడు. అవును అంటూ ఆ యువతి బాలయ్య కేసి ఒక్క క్షణం పరిశీలనగా చూసి వెళ్ళిపోయింది. సునీత వెళ్ళిపోయాక బాలయ్యకు రకరకాల ఆలోచనలు వచ్చినాయి. తన తల్లి తండ్రి బ్రతికుండగా వాళ్ళు సునీతను తన పెళ్ళాం అనడం, దానికి అత్తయ్య కూర్మయ్య నవ్వుతూ ఉండడం వాడికి గుర్తున్నది. ఈ కొత్త అత్తయ్య వచ్చి పెళ్ళిడుకు వచ్చిన సవతి కూతురిని నానా కష్టాల పాలు చేస్తున్నది. ఇప్పుడు తను వెళ్ళి ఆ సునీతను తనకిచ్చి పెళ్లి చెయ్యమని, వాళ్లకున్న 5 ఎకరాల పొలం పనులు ఇంటి పనులు నేర్పుగా చేస్తూ వయసు మీద పడుతున్న అత్తామామలకు కావలసినంత విశ్రాంతి కలిగిస్తానని చెబితే ఎలా ఉంటుంది? బాలయ్య ఇలా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి తెల్లవారాక కూర్మయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో కూర్మయ్య ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. అతడి భార్య శాంతమ్మ దూరంగా గడపవార కూర్చుని ఏవో కూరగాయలు తరుగుతున్నది. కూర్మయ్య తనను సమీపిస్తున్న బాలయ్యని చూసి చిరునవ్వు నవ్వి అంతలోనే కాస్త కటువుగా యారా ఇటొచ్చావు? ఏమైనా పని ఉంటే వీధిలో మాట్లాడవచ్చు గదా అన్నాడు. దానికి బాలయ్య నిబ్బరంగా మామయ్య, నాకెవరూ లేరు. నీకు సునీత తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ ఆప్తులు లేరు. ఆ రోజుల్లో నా చిన్నతనంలో అనుకున్నట్టుగా సునీతను నాకిచ్చి పెళ్లి చెయ్యి. పొలం బాధ్యత ఇంటి బాధ్యత తీసుకుని నీకు అత్తయ్యకు అన్ని విధాలా సంతోషం కలిగిస్తాను అన్నాడు. ఆ మాటలకు కూర్మయ్య బిత్తరపోయి బాలయ్య కేసి పరీక్షగా చూస్తూ ఒక్క క్షణం ఆగి ఒరేయ్ బాలు, అవన్నీ ఏనాటి మాటలు? మీ అమ్మానాన్నలు పోయినప్పుడు నిన్ను ఇంట్లో ఉంచుకుని ప్రయోజకుణ్ణి చేయాలనుకున్నాను. కానీ నీ పిన్నత్త మనసులో నువ్వు దొంగగా ముద్రపడ్డావు. ఆమెను కాదని నేను స్వతంత్రించి ఏ పని చెయ్యలేను అన్నాడు. గడప పక్కన కూర్చుని ఈ సంభాషణ విన్న శాంతమ్మ చరచరా లేచి బయటికి వచ్చి ఒరేయ్, నువ్వు తాడు బొంగరం లేనివాడివి, దొంగవు.
మా కుటుంబం మీద లేని అభిమానం నటించకు. సునీతను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలో దాని తల్లిదండ్రులకు తెలుసు. పిల్లనియ్యమంటూ మరొకసారి నా గుమ్మంలోకి వచ్చావో మర్యాద దక్కదు. కాళ్ళు విరగ్గొడతాను. పో ఇక్కడ్నుంచి అంటూ ఆవేశంతో ఊగిపోయి కళ్ళు తిరిగి దభీమంటూ కింద పడిపోయింది. ఊర్మయ్య పినతల్లి కేకలు విని పెరట్లో బావి దగ్గర బట్టలుతుకుతున్న సునీత ఆమెను సమీపించి ఏమి చేయడమా అని కంగారు పడుతుంటే బాలయ్య పరుగు పరుగున పోయి వైద్యుడు వీరభద్రాచారిని తీసుకువచ్చాడు. ఆయన చాలాసేపు తంటాలు పడి ఆ పసరు ఈ పసరు శాంతమ్మ నోటిలో ముక్కుల్లో పోసి తెలివి తెప్పించి, చూడు శాంతమ్మ, లోగడ చెప్పాను నీకు రక్తపోటు ఎక్కువని. అయినా నువ్వు అయినదానికి కానిదానికి తెగ ఉద్రేక పడిపోతున్నావు. హఠాత్తుగా ఏ గుండెపోటో వచ్చి నువ్వు శివశివ అంటూ మరో లోకానికి ప్రయాణం కట్టకుండా ఉండాలంటే నువ్వు ఎంత లేదన్నా 3 నెలల పాటు మంచం దిగకుండా విశ్రాంతి తీసుకోవాలి. దానితో పాటు ఉదయం సాయంకాలాలు సర్పగంధి తీగల ఆకులను అవి ఏమాత్రం వాడిపోకముందే నూరి రసం తీసి కాళ్లకు చేతులకు గుండెకు మర్దనా చెయ్యాలి. సర్పగంధి తీగ మన గ్రామానికి దక్షిణంగా ఉన్న కోటప్ప కొండ మీద కావలసినంత దొరుకుతుంది. అది రోజూ తెప్పించుకుని రసం తీయించే ఏర్పాటు చేసుకో. అన్నింటికన్నా ముఖ్యంగా ఇక మీదట ఆవేశాన్ని బాగా అదుపులో ఉంచుకో అన్నాడు. వీరభద్రాచారి వెళ్ళిపోయాక కాళ్ళు చేతులు వణుకుతుండగా శాంతమ్మ ఆర్చుకుపోయిన గొంతుతో సునీతకేసి చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుని, ఇప్పుడు నేనేదో గోసాయి బైరాగి వాళ్ల తత్వాలు మాట్లాడుతున్నానని అనుకోకు సునీత. ఆరోగ్యంగా ఉన్నంత వరకు మనిషి తోటి మనిషి అవసరాన్ని ఏమాత్రం గుర్తించడు. ప్రేమగా పెంచవలసిన నిన్ను సవతి తల్లిలా ఇన్నేళ్లు చెప్పరాని బాధలు పెట్టాను. ఆ పాపమే నన్నిప్పుడు ఇలా పట్టి పీడించబోతున్నది. నన్ను బాగా చూసుకోమని ఇప్పుడు నిన్నెలా అడగ్గలను అన్నది. ఆ మాటలకు సునీత చలించిపోయి, పిన్ని, నువ్వు కొట్టినా తిట్టినా అప్పుడప్పుడు నీ మీద కోపం వచ్చినా నిన్ను అమ్మగానే అనుకున్నాను. నీవు త్వరగా కోలుకుంటావు. నీకు అన్ని విధాలా సేవలు చేస్తాను అన్నది. ఊర్మయ్య ఇదంతా చూస్తూ కదలా మెదలకుండా ఉండిపోయాడు. అప్పుడు బాలయ్య, అత్తయ్య, విచారపడకు. సర్పగంధి తీగ నేను రోజూ తెచ్చి ఇచ్చి నా దారిన నేను పోతాను. నేను ఇంటికి వచ్చానని ఆవేశం తెచ్చుకోనని మాట ఇవ్వు అన్నాడు. శాంతమ్మ ఏదో చెప్పబోయింది. కానీ కూర్మయ్య అడ్డుపడి, అయినవాళ్ల అభిమానం ఆపదలోనే బయటపడుతుంది. రక్త సంబంధం అంటే అదే. నేను మేనమామను కాబట్టి నిన్ను మేనత్తగా భావించి బాలయ్య సర్పగంధి రోజూ తెస్తానంటున్నాడు. గ్రహించావా అన్నాడు. శాంతమ్మ మారు మాట్లాడలేక వణుకుతున్న చేతులతో కళ్ళు తుడుచుకున్నది. ఆ తర్వాత సునీత బాలయ్యల సంరక్షణలో ఆమె త్వరలోనే కోలుకున్నది. ఆ విధంగా 6 నెలలైనా తిరగకుండా ఆమె స్వయంగా పూనుకుని సునీత బాలయ్యల పెళ్లి జరిపించి భర్త కూర్మయ్యతో సంప్రదించి బాలయ్యను ఇల్లరికపు అల్లుడుగా తెచ్చుకున్నది. ఇదండి రక్త సంబంధం అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.